ఏపీ టీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లో సహజంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈవెంట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఈవెంట్లను నిర్వహించేది ప్రైవేట్ సంస్థలో, ఇతరులు కాదు, స్వయంగా ప్రభుత్వమే ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాని మీద ఒక ఈవెంట్ నిర్వహిస్తూ దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారాన్ని పొందే ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు గారి ఒక స్ట్రాటజీగా కనిపిస్తూ ఉంటుంది. గతంలో జరిగింది ఇలాగే. ఇప్పుడు కూడా ఈ 18 నెలల్లో కూడా ఆయన అనేక ఈవెంట్లు నిర్వహించారు. దీనికి ఆయన చెప్తుంది ఏంటంటే, ఇటువంటి ఈవెంట్లు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి పెరుగుతుంది, లేకపోతే అమరావతి ఖ్యాతి పెరుగుతుందని చెప్పి ప్రజలకి చెప్పే ప్రయత్నం ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. తాజాగా అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అని చెప్పి ఒకటి నిర్వహించబోతున్నారు. దీన్ని జనవరి 8 నుంచి 10 వరకు నిర్వహిస్తాం. ఈ ఫెస్టివల్లో భాగంగా, అంటే ఆవకాయ ఫెస్టివల్లో భాగంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సినిమా గురించి, కల్చర్ గురించి, లిటరేచర్ గురించి అక్కడ అనేక చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. మన పూర్వ వైభవాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. దీనికి మళ్ళీ వాళ్ళు చెప్పడం, అధికారికంగా చెప్పడం 5 కోట్లు అన్నారు, కానీ అది పూర్తయిన తర్వాత ఇది 10 కోట్లకో 15 కోట్లకో చేయడం మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మేధావులు, అలాగే నెటిజన్లలో కూడా కొంతమంది పెద్దగా పేరు ప్రఖ్యాతలు లేని వాళ్ళు, తర్వాత నిజాయితీ గల లేని వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. అయితే కాస్త క్రెడిబిలిటీ ఉన్న నెటిజన్లు కానీ, మేధావులు కానీ అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు అని చెప్పి చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ పేరు ఆవకాయ అమరావతి అనే పేరు మీదే చాలామంది తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆవకాయ అనే మాట ఈ మధ్యన చాలా చోట్ల కొన్ని హోటల్స్ కూడా పెడుతున్నారు. ఆవకాయ, అట్లాగే తినుబండాలకు ఆవకాయ బిర్యానీ అని చెప్పి, అలాగే కొన్ని హోటళ్ళకి అయితే గోంగూర అని చెప్పి, కొన్ని హోటల్కి పప్పు చారు అని చెప్పి, ఇట్లాగా హోటల్స్ కూడా ఇటువంటి పేరు పెడుతున్నారు. అసలు ఆవకాయకి అమరావతికి సంబంధం ఏమిటి? ఇంకా మంచి పేర్లు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళు, ముఖ్యంగా నెటిజన్లు, కొంతమంది మేధావులు ఈ ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంట్లో కొంతమంది అయితే వ్యంగ్యంగా చాలా ప్రభుత్వాన్ని ఇరకాటలు పెట్టే విధంగా కూడా వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తుండటం విశేషం. దీనికి సంబంధించి మీకు ప్రధానంగా ఒక విషయం చెప్తాను. ఇది సిబిఐ మాజీ డైరెక్టర్గా చేసిన ఎం నాగేశ్వరరావు గారు. ఈయన భారతదేశానికి సంబంధించి ఒక అత్యున్నత సంస్థకు డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ఎప్పుడూ కూడా తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడెక్కడా కూడా ఆయన నీళ్లు నమలరు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా, ఘాటుగా, ఎదుటివాడికి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఆయన చెప్పడం మానరు. అటువంటి వ్యక్తి ఈ ఆవకాయ అమరావతి ఫెస్టివల్కి సంబంధించి చేసిన కామెంట్ ఎక్స్లో ఆయన ఏమంటారంటే, ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అనే పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క భావదారిద్ర్యానికి, భాషా సాంస్కృతిక దౌర్భాగ్యానికి ఒక ప్రతీక. ప్రజాధనాన్ని వెచ్చించి ఈ దిక్కుమాలినతనాన్ని ప్రచారం చేయటం అంతకన్నా అసహ్యం. చాలా స్పష్టంగా అయినా ఇది మన భావదారిద్ర్యానికి ఒక ఎగ్జాంపుల్గా ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే, దీనికి సంబంధించి పృథ్వీ కుమార్ అని చెప్పి ఆయన పేరు ఆవకాయ అమరావతి, చేసేది విజయవాడలో అంట. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే రేపు ఈ ఫెస్టివల్ని మన భవానీ ఐలాండు, అలాగే పున్నమి ఘాట్, ఈ రెండు కూడా ఇంచుమించు విజయవాడ పరిధిలోకి వస్తాయి. అక్కడ చేస్తామని చెప్పి అన్నారు. అటువంటిప్పుడు మరి కృష్ణా నది పేరును, లేదా కృష్ణా విజయవాడ పేరును పెట్టుకొని చేయొచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఆవకాయ అమరావతి అని చెప్పి, అమరావతికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంతో ఉన్న ఈ ప్రాంతాల్లో చేయటం ఎందుకనేది ఈ
పృథ్వీ కుమార్ గారి ఒక ప్రశ్న. అలాగే ఇంకోటి ఏమంటారంటే ఇంకొక ఆయన వెంకట్ అనే ఆయన, ఆంధ్రాలో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేస్తూ ఫెస్టివల్స్ చేయవచ్చు కదా, ఇక్కడే ఎందుకు అని. ఇంకొక ఆయన అనంతపురం టాక్ అని చెప్పి ఒక ఆయన, ఈ అమరావతికి సంబంధించి మీరు ఫెస్టివల్ చేయడానికి ఆవకాయ పేరు పెట్టారు, దానికన్నా ముద్దపప్పు ఆవకాయ అనే పేరు పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది అని ఇంకొక ఆయన సజెషన్ చేశారు. అంటే ముద్దపప్పు అంటే ఇక్కడ వెంటనే దానికి ఇంకొక ఆయన రిప్లై ఇస్తూ, పప్పు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన్నడి పేరు గుర్తుకొస్తుంది కాబట్టి అటువంటి ఆలోచన చేయలేండి అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకొక ఆయన కామెంటు. ఇట్లాగేంటంటే దీనికి సంబంధించి ఈ ఆవకాయ అమరావతి దీనికి సంబంధించి ఇంకా కొన్ని మనం చూసుకుంటే, అసలు మీరు ఇక్కడ అమరావతిలో ఒలింపిక్స్ పెడతామని చెప్పన్నారు, అది ఏమైపోయిందని అని ఒక ఆయన. తర్వాత ఐటీ ఇండస్ట్రీస్తో మీరు అమరావతి నింపేస్తామని చెప్పన్నారు, ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా? ఇప్పుడు మాత్రం ఆవకాయతో మీరు విందు చేయబోతున్నారా అని చెప్పి ఇంకొక ఆయన. అసలు అమరావతి అనేది మీరు ప్రమోట్ చేస్తున్నారు, బాగానే ఉంది, అది ఒక మున్సిపాలిటీ అని మీరే అంటున్నారు, ముందు తేల్చండి. అమరావతి అనేది ఒక మెగా సిటీనా మున్సిపాలిటీ అని ముందు మీరు తేల్చండి. అవన్నీ తేల్చకుండా అసలు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఇంకొక ట్వీట్ ఏంటంటే, ఈయన పేరు జాకీర్ అంటే ఈయన పేరు. ఈయన ఏంటంటే నారా నీరో, జగన్ హీరో. నారా నీరో అంటే నీరో చక్రవర్తి, రోమన్ కాలం నాటి వ్యక్తి. ఆయన రోమ్ నగరం తగలబడుతుంటే వినోదంగా ఆయన ఫిడేలు వాయించుకుంటూ కాలం గడిపాడంట. అంటే వినోదాలు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇది ఒకవైపు రాష్ట్రం తగలబడిపోతూ ఉంటుంటే దానికి ఆయన చెప్పింది ఏంటంటే, నారా నీరో, జగన్ హీరో, నారా నీది ఆవకాయ తంత్రం, నారా నీది ఆవకాయ తంత్రం, జగన్ది అభివృద్ధి మంత్రం అని చెప్పి ఆయన కామెంట్ పెట్టాడు. నిజానికి ఇది నాకు ఉన్న కామెంట్లో నాకు ఇది కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు నీరులాగే వ్యవహరిస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్రం అనేది ఒక రకంగా అప్పుల్లో కూరుకుపోయింది, తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమయంలో ఇటువంటి ఈవెంట్లు అవసరం ఉందా? ఇది ఎవరి కోసం? ప్రచారం కోసమా? ఈ ప్రచారం అంత అవసరం ఏముంది? ఇప్పుడు మీరు అభివృద్ధి చేసి చూపిస్తే సహజంగానే ఆ ప్రచారం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మీరు ఆ పని చేయకుండా కేవలం ఇటువంటి ఈవెంట్లతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారన్న అపవాదును నారా చంద్రబాబు నాయుడు తరచుగా మూట కట్టుకుంటున్నాడు. ఈయన చెప్పిన కామెంట్లో కూడా నీది ఆవకాయ తంత్రం అంటే నీది ప్రచారం, నీదంతా కూడా జగన్ది అభివృద్ధి మంత్రం అని చెప్పి అంటాడు. నిజంగానే నిన్నగాక మొన్న ఆర్బీఐ స్టాటిస్టిక్స్కి సంబంధించి ఒక వార్షిక నివేదిక విడుదల చేస్తే ఆ నివేదిక ప్రకారం 2019-24 మధ్యన 2 ఏళ్ల పాటు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అభివృద్ధి పెద్దగా కుంటుపడలేదు. ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ముందుంది. ఇది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. దేశంతో పోలిస్తే ఆ సమయంలో 5 నుంచి 7 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడిపోతుంది? కనీసం మీరు జిఎస్టీ వసూళ్లలో కూడా మీరు గత ఏడాది సాధించిన లెవెల్స్ రికార్డును ఈ ఏడాది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతి సంవత్సరం దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయితే ఏదో 2-3 నెలలు తప్ప మిగతా అన్ని నెలల్లో కూడా జిఎస్టీ వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. అలా తగ్గడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ఎందుకు నెలకొని ఉన్నాయి? ఇప్పటికే ఈ ప్రభుత్వం దాదాపు 2.75 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఈ అప్పులు చేసిన మొత్తాన్ని కూడా సమాజంలోకి ప్రజల్లోకి తీసుకువచ్చి ఉంటే ప్రజలకు సంబంధించి వాళ్ళ ఆదాయాలు పెరిగేవి. ఆదాయాలు పెరిగితే వాళ్ళు ఇమీడియట్గా మార్కెట్లోకి వెళ్ళి ఏదో ఒక వస్తువుల్ని సేవలను కొనేవారు. అలా కొనటం వల్ల మీకు ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి ట్యాక్సులు కూడా ప్రభుత్వానికి, కేంద్రానికి, రాష్ట్రానికి కూడా వస్తాయి. కానీ ఆ పరిస్థితి రావటం లేదు. అంటే మనం ఖర్చు పెడుతుంది ప్రజల దగ్గర కాకుండా ఇంక వేరే చోట ఎక్కడ ఖర్చు పెడుతున్నామేమోనన్న భావన
కలుగుతోంది. దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. లేకపోతే ఎందుకంటే తెచ్చిన అప్పుల్ని పప్పు బెల్లాలుగా పంచిపెట్టడం అది కూడా చేయట్లేదు పెద్దగా. కానీ ఇటువంటి ఈవెంట్స్ యోగా అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి రకరకాల ఈవెంట్స్తో అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. ఆ ఖర్చులు మీకు అంటే ప్రభుత్వ బడ్జెట్తో పోలిస్తే చిన్నవైనప్పటికీ కూడా ఆ డబ్బులు ప్రజల డబ్బులు ప్రతి పైసా కూడా వాళ్ళు జాగ్రత్తగా వాడాలి. విచ్చలవిడిగా మంచినీళ్ళలాగా వాడకూడదు. ఇలాగా ఇది మాత్రం నారా నీరో, జగన్ హీరో, నారాది ఆవకాయ తంత్రం, జగన్ది అభివృద్ధి మంత్రం అనేది ఆయన ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ అది. ఇంకొక ఆయన ఉంటాడు సుదర్శన్ ఆయన, ఈవెంట్లు తప్ప అభివృద్ధి ఏది, ప్రచారం తప్ప ప్రగతి ఏది. ఇక కాస్త పరాసగా చెప్పాడు ఆయన. ఈవెంట్లు తప్ప అభివృద్ధి ఏది, ప్రచారం తప్ప ప్రగతి ఏదని చెప్పి. తర్వాత మీరు దేనికైనా క్యాపబుల్ పర్సనే మా బాబు గారు. ₹1,00,000 క్యాపిటల్ వాల్యూ ఉన్న ఒక కంపెనీకి మీరు 77,000 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఎట్లా సాధ్యం అంటాడు ఆయన. అంటే ఇది కూడా ప్రచారం కోసం, అంటే ఈ పెట్టుబడులు సంబంధించి ఒక పెద్ద ప్రహాసనం అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది కొత్త కాదు. ఈ మధ్యన మన కేసీఆర్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతా చంద్రబాబు నాయుడు చేసుకునే ఈ పెట్టుబడుల ఒప్పందాలన్నీ కూడా బోగస్ అని చెప్పి అన్నాడు. అంతేకాకుండా ఆయన హోటల్లో సర్వర్లకు అక్కడ వంటలు చేసేవాళ్ళకి ఆయన కోట్లు ధరింపజేసి వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నాడని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అభిమానులు గగ్గోలు పెట్టారు. ఇదంతా అబద్ధం, సొల్లు, అది ఇదని చెప్పన్నారు. కానీ నాకున్న ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ, నేను ప్రత్యక్షంగా చూసిన ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మొదటిసారి నిర్వహించిన ఒక సమిట్లో ఆయనతో ఒక ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి పేరు చెప్పం. ఆయనకి టీకి కూడా ఠికానా లేని వ్యక్తి. ఎక్కడో విశాఖపట్నం పక్కన అనకాపల్లి అని చెప్పి ఊర్లో ఉంటాడు. ఆయన ఒక చిన్న రిపోర్టర్గా, అది స్ట్రింగర్ అంటే అక్రిడేషన్ కూడా లేని స్ట్రింగర్ అతను విశాఖపట్నం వచ్చి అక్కడ బస్ స్టాండ్ దగ్గర లేకపోతే ఈ ప్రెస్ క్లబ్ దగ్గర ఎవరన్నా కలిస్తే వాళ్ళతో టీ తాగి ఆ సాయంత్రం వరకు కాలక్షేపం చేసి తిరిగి మళ్ళీ అనకాపల్లి వెళ్ళిపోయే వ్యక్తి అతను. ఆ వ్యక్తి హఠాత్తుగా ఒక రోజున ఈ చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడుల ఒప్పందాలకు సంబంధించి హఠాత్తుగా ఆయన ఒక కోర్టు వేశారు ఆయనకి. మరి కొంత డబ్బులు కూడా ఇచ్చుంటారు. ఆయనతో కూడా ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. నిజానికి ఆయనకి అసలు ఆస్తులు పాస్తులు ఏమి లేవు, అసలు ఎంటర్ప్రెన్యూర్ కూడా కాదు. కానీ ఆయనకు కూడా ఒక కోర్టు వేసి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ విషయం విశాఖపట్నంలో ఏ విలేకరిని అడిగినా కూడా చెప్పవచ్చు. వాళ్ళు మీకు సమాచారం ఇస్తారు. మీకు పలానా వ్యక్తి ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అంటే ఇటువంటి ప్రహసనాలు చేయటం ఎందుకు? మీరు నిజంగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల కోసం ఒక ఫేవరబుల్ కండిషన్ని మీరు క్రియేట్ చేయండి. అవినీతిని ఆపండి. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా ఈ రోజున ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఇమీడియట్గా స్థానికంగా ఉన్న ఈ కూటమి నేతలు అక్కడ రెడీ అవుతున్నారు. అక్కడ ఇంక్లూడింగ్ బీజేపీ కూడా రెడీ అయ్యి వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్లు మాకేవాళ్ళని చెప్పి అంటున్నారు. లేకపోతే అడుగున అడ్డంకులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు రావు. కాబట్టి ఏంటంటే మీరు మారుతూ మిగతా వారిని కూడా మార్చి పెట్టుబడులకు ఒక మంచి వాతావరణం కల్పిస్తే వారే వచ్చి పెట్టుబడులు పెడతారు. కానీ అలా చేయటం లేదు ఇక్కడ. దానికి భిన్నంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంది. ఇంకొక ఆయన మరి కాస్త ముందుకు వెళ్ళాడు. ఆయన పేరు కేసీఆర్ అభిమాని ఆయన పేరు. ఆయన ఏమంటాడంటే మోడీ విదేశీ రుణాలు, చంద్రబాబు స్వదేశీ రుణాలు అని చెప్పి ఆయన చెప్పిన డేటా ఏంటంటే 2014లో భారతదేశం సుమారుగా 26 లక్షల కోట్ల రూపాయలు విదేశీ రుణాలు చేస్తే ఇప్పుడు అది 2025 నాటికి 63 లక్షల కోట్ల రూపాయలకి పెరిగింది. ఇది మోడీ గారి ఘనత విదేశీ రుణాలు చేయటంలో. అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఆయన చేసినప్పుడు 3 లక్షల కోట్లు 3.5 కోట్లు ఉంటే అది ఇప్పుడు 10 లక్షల కోట్లు పెరిగిందని చెప్పి ఈయన చెబుతూ
కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ కూడా చెబుతూ ఆయన ఒక మెసేజ్ ఆయన ఎక్స్లో పెట్టాడు ఆయన. ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా అంటే ఇదేనా? అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఆవకాయ ఈవెంట్ అవసరమా అని ఒక నెటిజన్, అతని పేరు ప్రగతివాది. ఇలాగా ఇంకొక ఆయన పేరు ఆ, పేరు ఆవకాయ అమరావతి, చేసేది విజయవాడ అంట, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? ఇంకొక ఆయన ఈ పృథ్వీ కుమారు. ఇలాగేంటంటే ఎక్కడ చూసినప్పటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ఈవెంట్స్కి సంబంధించి రాష్ట్ర ప్రజలు ఎందుకో పెద్దగా అది మెచ్చటం లేదు, మెచ్చుకోవటం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఈవెంట్ల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇటువంటి ఈవెంట్ల మీద దృష్టి తగ్గించి, మీడియా మేనేజ్మెంట్ మీద దృష్టి తగ్గించి, ఐటీడీపీ ట్రోల్ యంత్రాంగాన్ని మీద వాళ్ళని ఏదో పిచ్చకుక్కలాగా వాళ్ళని తయారు చేసి సమాజంలోకి వదిలేయటం మానివేసి ఆయన రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిజాయితీగా కృషి చేస్తే ఆయన పేరు చరిత్రలో నిలబడుతుంది. లేకపోతే ఇటువంటి పనులు చేసుకుంటూ వెళుతూ ఉంటుంటే ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోతారు. చరిత్రలో ఆయన పేరు పెద్దగా నిలబడదు.